శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో పేలుడు దాటికి కుప్పకూలిన ఇల్లు, దెబ్బతిన్న చుట్టుపక్కల నివాసాలను పరిశీలిస్తున్న పోలీసులు. సాయానికి వెళ్లి పేలుడుకు బలి. అద్దె ఇంట్లో పేలిన జిలిటిన్ స్టిక్స్, 4 మృతి, 27 మందికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. పొగలు రాగానే పారిపోయిన కుటుంబం, మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఇరుగు పొరుగు. శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో దుర్ఘటన. పుట్టపర్తి, కదిరి, ఏప్రిల్ 15. అద్దె ఇంట్లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు 4 ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఇంట్లో మంటలు చెలరేగడాన్ని ముందే గుర్తించి అద్దెకున్నవారు పారిపోగా, మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఇరుగు పొరుగు వారు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో జిలిటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు పేలిన ఘటనలో గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి 52, మహబూన్నీసా 51, మధుసూదన్ 35, అస్లాం 50 అనే 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 27 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుమ్మరవాండ్లపల్లిలో జయరాం నాయక్ అనే వ్యక్తి తన ఇంటిని 12 ఏళ్ల క్రితం తెలంగాణలోని నల్గొండ జిల్లా కొత్తగూడెనికి చెందిన వెంకన్నకు అద్దెకు ఇచ్చారు. వెంకన్న తన భార్య, కుమారుడు సంపత్, కోడలు, 2 చిన్నారులతో కలిసి అప్పటి నుంచి ఈ ఇంట్లోనే నివసిస్తున్నాడు. వీరు స్థానికంగా ఉన్న క్వారీల్లో రాళ్లు పగలగొట్టే పనులకు వెళ్తుంటారు. ఆ పనులకు వినియోగించే జిలిటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు, పనిముట్లను ఇంట్లోనే నిల్వ ఉంచుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆ ఇంటి నుంచి దట్టమైన పొగ, మంటలు వచ్చాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంకన్న కుటుంబ సభ్యులంతా వెంటనే బయటకు వచ్చి దూరంగా పారిపోయారు. అయితే ఇంట్లో పేలుడు పదార్థాలున్నాయన్న విషయం తెలియని ఇరుగు పొరుగు వారు మంటలు ఆర్పేందుకు వెళ్లారు. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ఇల్లు కుప్పకూలిపోయింది. శిథిలాల కింద పలువురు ఇరుక్కుపోయారు. సమీపంలో ఉన్న వారికి ఇటుకలు, ఇనుప చువ్వలు, రవ్వలు దూసుకు వచ్చి తగిలాయి. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరిశీలించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని కలెక్టర్, ఎస్పీ తెలిపారు.